నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వెంటే ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం కంటిన్యూటీ మీద కాన్సెప్ట్ డిస్కస్ చేసి కొన్ని సమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కంటిన్యూటీలో స్పెషల్ కేస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే జనరల్గా మనం కంటిన్యూస్ అవ్వాలంటే ఏం చెప్పానమ్మా, లిమిట్ వాల్యూ కట్టాలి, ఫంక్షన్ వాల్యూ కట్టాలి. లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అయితే ఆటోమేటిక్గా కంటిన్యూస్ అవుతుందని చెప్పా. లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ కాన్సెప్ట్ వెళ్తాం. అక్కడ దాకా అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ కొన్ని ఫంక్షన్స్కి లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టమైంది అనుకోండి, అక్కడ ఒక థియరం అప్లై చేస్తారు. దాన్ని సీక్వెన్షియల్ క్రైటీరియా అంటారు. దాన్ని ఏమని పిలుస్తారన్నా, సీక్వెన్షియల్ క్రైటీరియా. సో నేను దాన్ని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా చెప్పేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నానా ఎప్పుడైనా సరే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయింది అనుకోండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయింది అనుకో, అంతకంటే ముందు దీనికంటే ముందు ఏమవ్వాలంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఏకి ఈక్వల్ అవ్వాలి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలన్నా ఏకి ఈక్వల్. యాక్చువల్లీ అక్కడ ఎక్స్ఎన్ అనేదాన్ని సీక్వెన్స్ అంటారు. సీక్వెన్స్ ఎక్స్ఎన్ ఉంటుంది కదా. సపోజ్ సీక్వెన్స్ ఎక్స్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఏఐ అండ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అని రాసేసాడు. దీన్ని ఏమని పిలుస్తారంటే సీక్వెన్షియల్ క్రైటీరియా అంటారు. సీక్వెన్షియల్ సార్ మాకు సీక్వెన్స్ అంటేనే తెలియదు ఏంటి సార్ అంటే, ఓకే ఓ పాయింట్ చూద్దాం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ అని చెప్పాలనుకుంటున్నావు, అది నీకు పాసిబుల్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తానంటే సమ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ చేసుకుంటాను. ఎక్స్ఎన్ అనే ఒక సీక్వెన్స్ ఎగ్జిస్ట్ చేసుకుని ఇట్ ఈస్ కన్వర్జెస్ టు ఏ అని ప్రూవ్ చేసి దెన్ ఏం కన్సిడర్ చేస్తాను, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ కన్సిడర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఎంత ఉందో అంత వాల్యూకి ఈక్వల్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఏం చెప్పేస్తాను, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పేస్తాను. ఓకే, సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ నాకు ముందు నీకు సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చా లేదా అన్నది నాకు అనవసరం. సో నీకు విషయం చెప్తాను. జనరల్గా ఒక ఎక్స్ఎన్ అనే సీక్వెన్స్ ఉండి ఇట్ ఈస్ కన్వర్జెస్ టు ఏఈ దెన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే దెన్ ఆటోమేటికల్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ అయిపోతుంది. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఈ రోజు అంటే ఈ క్లాస్ చాలా క్లియర్ అయిపోయింది. ఆ పాయింట్ రాలేదనుకోండి ఏం చేస్తున్నారు అని డౌట్ ఉండిపోతుంది. ఓకేనా, సరే అయితే ఎందుకు సార్ అంత బిల్డప్ ఇస్తున్నారు, ఏంటి సార్ ఈ క్వశ్చన్లో ఇబ్బంది అన్నాం అనుకోండి. ఓకే నాన్న క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడు నాన్న, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా, ఒకటి 1, సెకండ్ వన్ -1. 1 ఎప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ, ఇది ఎప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ. సార్ క్యూ అంటే ఏంటి, ఆర్ మైనస్ క్యూ అంటే ఏంటంటే నాన్న క్యూ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ రా, రేషనల్ నెంబర్స్. ఆర్ మైనస్ క్యూ అంటే ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్, అంటే రేషనల్ నెంబర్స్ కాను అని అర్థం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ 2/3, 5/4, -7/6 ఇవి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, √2, √3, π ఇవన్నీ ఏమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ పర్సన్ అంటే ఇలాంటి ఫంక్షన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ -1. వాడు ఏం చూపించమన్నాడు, ఈజ్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ ఎక్స్ తీసుకున్నా సరే అది డిస్కంటిన్యూస్ అవుతుంది అంటాడు. రియల్ నెంబర్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు, రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్. సో నువ్వు రేషనల్ నెంబర్ తీసుకున్నా లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే ఆ ఫంక్షన్ ఏమవుద్దంట, డిస్కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏమవుతుంది, డిస్కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే గివెన్ దట్ అయిపోయింది కదా, లెట్ సింపుల్గా చూడన్నా, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ బిలాంగ్స్ టు ఆర్. నన్ను ఏ బిలాంగ్స్ టు ఆర్ ఏంటంటే ఇట్స్ రియల్ నెంబర్, అది రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ అవ్వచ్చు కదా. సో కేస్ 1 తీసుకుంటున్నాను. ఇఫ్ ఏ ఈజ్ రేషనల్ నెంబర్, ఈజ్ రేషనల్ నెంబర్. నన్ను ఏ అనేది రేషనల్ నెంబర్ అయింది అనుకోండి, ఏదైనా సరే రేషనల్ నెంబర్ అయితే దాని యొక్క ఫంక్షన్ వాల్యూ ఎంత అవుద్ది, 1 అవుద్ది. అంటే దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది నాన్న, 1కి ఈక్వల్ అయింది. అక్కడ దాకా ఓకే కదా. ఫర్
ఈచ్ n బిలాంగ్స్ టు n అంటే ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి. నన్ను ఏ అనేది రేషనల్ నెంబర్స్ కదా, రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షనల్స్ ఉంటాయని చెప్పాను కదా, అందులోంచి నేను a-1/n తీసాను అనుకో, ఏలోంచి 1/n తీసాను అనుకో, అప్పుడు వచ్చేది కూడా ఏమవుతుందన్న రేషనల్ నెంబర్ అవుతుంది. దానికంటే ఖచ్చితంగా a+1/n అనేది ఎక్కువగా ఉంటుంది. ఒప్పుకుంటావా? ఏలోంచి 1/n తీసేస్తే ఎంత వస్తుందో దానికంటే a+1/n ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెండు రేషనల్ నెంబర్స్, ఈ రెండు రేషనల్ నెంబర్స్ ఏది పెద్దది? a+1/n. అంటే ఇప్పుడు నాకు దగ్గర 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఒకటి a-1 అండ్ సెకండ్ వన్ వచ్చి a+1/n. ఇప్పుడు బై డెన్స్నెస్ ప్రాపర్టీ అని ఒక ప్రాపర్టీ ఉందిరా, డెన్స్నెస్ ప్రాపర్టీ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి సార్ ప్రాపర్టీ అంటే ఏం కాదు నాన్న, ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 రేషనల్ నెంబర్స్ మధ్య అట్లీస్ట్ 1 ఇర్రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్. నువ్వు ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా సరే మధ్యలో ఏమి ఎగ్జిస్ట్ అవుతుందన్నా ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. లేదా ఇంకో బాగా చూడండి, జనరల్గా ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఏ 2 నెంబర్స్ మధ్య అయినా సరే ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్, ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని సింపుల్గా డెన్స్నెస్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ n irrational number so irrational number yn lies between దేనికి మధ్యలో 2 రేషనల్ నెంబర్స్ కదా, అంటే ఏంటి a-1/n అండ్ a+1/n. అంటే a-1/nకి a+1/nకి ఎవరు ఉంటారు నాన్న? yn ఇర్రేషనల్ నెంబర్ yn అన్న, సో yn ఉంటుందని చెప్తున్నాను. సో పోనీ ఇంకా క్లియర్గా చెప్పడం కోసం ఏం చెప్తానంటే yn సచ్ దట్ ఎలా ఆ రెండింటి మధ్యన ఉంటుందని చెప్పాను కదా, a-1/n లెస్ దెన్ yn లెస్ దెన్ a+1/n, a-1/n లెస్ దెన్ yn లెస్ దెన్ y+1/n. ఇది రాశాను. ఓకేనా? మీకు తెలుసో తెలీదో ఈ మొత్తాన్ని ఏ తీసాను అనుకోండి, ఈ మొత్తం నుంచి ఏ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది నాన్న? -1/n లెస్ దెన్ yn మైనస్ ఏ లెస్ దెన్ 1/n. నన్ను గుర్తుందా? -aకి ఏకి మధ్యలో ఉందంటే మాడ్లెస్ వేసుకోవచ్చు అని అర్థం. అంటే ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చురా? మాడ్లెస్ ఆఫ్ yn మైనస్ ఏ లెస్ దెన్ 1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇక్కడ సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి నీకు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, -aకి నీకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే సంథింగ్ అనేది -aకి +aకి మధ్యలో ఉందనుకోండి, మాడ్యులేస్ వేసుకొని లెస్ దెన్ ఏ రాసుకోవచ్చు, రాసేసాను. ఇది చూడండి, Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n లా ఉంది. ఇది కన్వర్జెన్స్కి ప్రాపర్టీ అనమాట. ఇలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దేర్ ఫోర్ ఏం చేయొచ్చు అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్, అదొక సీక్వెన్స్ రా. ఏం సీక్వెన్స్ రానా? సీక్వెన్స్ ఏంటి? yn. ఎగ్జిస్ట్ సీక్వెన్స్ yn ఆఫ్ yn అనేది ఏంట్రా? ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నాను కదా. సో సీక్వెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెంట్ అవుతుంది నాన్న? కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెంట్ అవుతుంది? ఏకి కన్వర్జెంట్ అవుతుంది. సో ఇది పాయింట్. సో ఒక్కసారి చూడండి నాన్న, నేనేమంటున్నాను, ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వాడు ఫంక్షన్ ఇచ్చాడు, రాసుకున్నాను. ఏ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాను. సో ఆర్ అయిందంటే అది రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా రేషనల్ అయితే దాని ఫంక్షన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది, రాసుకున్నాను. n అనేది న్యాచురల్ నెంబర్ తీసుకుంటే a-1/n అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది, a+1/n కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఆ రెండిట్లో పెద్ద ఏదంటే ఇది. బై డెన్స్నెస్ ప్రాపర్టీ ప్రకారం 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని పెట్టుకున్న పేరు yn. ఈ రెండింటి మధ్య సింప్లిఫై చేస్తే నీకు ఏమొచ్చింది? yn మైనస్ ఏ లెస్ దెన్ 1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. చూడడానికి ఇది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ లాగా ఉంది. సో లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయితే కన్వర్జెంట్ అయినట్టే. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ yn ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఏ. అంటే దేర్ ఫోర్ ఏం రాయించినా నెక్స్ట్ పాయింట్లో రాద్దాం. దేర్ ఫోర్
చెప్పండి అన్న, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ yn ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిందిరా, ఏకి ఈక్వల్ అయింది. నీకు గుర్తుందా ఇందాక సీక్వెన్షియల్ క్రైటీరియా అని చెప్పా, లిమిట్ xn n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యి ఇది కూడా కండిషన్ అయితే కంటిన్యూస్ అవుతుందని చెప్పా. అంటే ఫస్ట్ ఆ సీక్వెన్స్కి కన్వర్జెన్స్ అవ్వాలి. ఈ సీక్వెన్స్ ఏతో కన్వర్జెంట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇక్కడ xn అయి ఉండొచ్చు, అక్కడ yn అని ఉండొచ్చు. xn yn tn sn ఏని ఒక సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఏ అయ్యి దాని యొక్క ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే అప్పుడు సీక్వెన్షియల్ క్రైటీరియా ప్రకారం ఎఫ్ని అని చెప్పొచ్చు, కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, దీని యొక్క ఫంక్షన్ వాల్యూ కడతా. అండ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ వైఎన్ ఎంతను కడతా. నన్ను గుర్తుందా, వైఎన్ అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్కి ఫంక్షన్ వాల్యూ ఎంతనన్నా, ఇర్రేషనల్ నెంబర్ అయితే ఫంక్షన్ వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుద్ది, -1 అవుద్ది. అంటే దీని వాల్యూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ -1 ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, -1 వచ్చింది. అరే ఫంక్షన్ వాల్యూ ఎంత, లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, -1 వాల్యూ వచ్చింది. అండ్ బట్ నీకు స్టార్టింగ్లో గుర్తుందా, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అని రాసుకున్నాం, ఇదిగో ఏ అనేది ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అయిందో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయిస్ ఇది 1 వచ్చింది, ఇది -1 వచ్చింది, రెండు సేమ్ వచ్చాయా, రాలే. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ వైఎన్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ yn ఈజ్ ఈక్వల్ టు ఏ అనే కండిషన్ సాటిస్ఫై అయింది. బట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ yn నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయింది. రెండు కండిషన్స్లో ఒకటే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బై సీక్వెన్షియల్ క్రైటీరియా ఏం చెప్పొచ్చు నాన్న, ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఎట్ ఏ అది కూడా ఏంటన్నా రేషనల్ నెంబర్ అయినప్పుడు ఏ బిలాంగ్స్ టు క్యూ. సో కేస్ 1లో అది కంటిన్యూస్ కాలేదు. సపోజ్ కేస్ 2 ఇర్రేషనల్ నెంబర్ అయితే కంటిన్యూస్ అవుద్దామని చెక్ చేద్దాం. సో అంటే కేస్ 2 ఏం చెప్తుందిరా, ఏ బిలాంగ్స్ టు అంటే పోనీ ఏ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. నేను ఎప్పుడైతే ఇర్రేషనల్ నెంబర్ అన్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, చూడండి ఇర్రేషనల్ నెంబర్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ దేనికి ఈక్వల్ అవ్వాలి, -1కి ఈక్వల్ అవ్వాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. క్లియర్ నాన్న. సేమ్ టు సేమ్ రా, ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు n ఏమవుతుందిరా, a -1/n అనేది లెస్ దెన్ a ప్లస్ 1/n అవుతుందా. సేమ్ టు సేమ్ ఇదొక రెండు, ఇది ఇర్రేషనలే ఇది ఇర్రేషనలే. 2 ఇర్రేషనల్ నెంబర్స్ మధ్యలో ఏమి ఎగ్జిస్ట్ అవుద్ది, ఒక రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుద్దా. సో మరి తర్వాత అన్నీ తెలుసు కదా. సో డైరెక్ట్ స్టెప్ వేసేస్తున్నానే. సో దేర్ ఎగ్జిస్ట్ బై డెన్స్నెస్ ప్రాపర్టీ ఏం రాయట్లే, ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మధ్యలో ఏమి ఎగ్జిస్ట్ అవుద్ది, రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుద్ది. దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ని ఎప్పుడు కూడా xnతో డినోట్ చేద్దాం. xn సచ్ దట్ దేనికి మధ్యలో ఉంటుందమ్మా, a -1/n లెస్ దెన్ xn లెస్ దెన్ a ప్లస్ 1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. నన్ను సింప్లిఫై చేశాను అనుకోండి, ఏమొస్తుంది, mod xn మైనస్ a లెస్ దెన్ 1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అబ్జర్వ్ చేస్తే ఇదేంటి, లిమిట్ డెఫినేషనే. దేని యొక్క లిమిట్, xn యొక్క లిమిట్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ xn. నన్ను xn అనేది ఏంట్రా, రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు దేని కన్వర్జెంట్ అవుతుందన్నా, ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఏకి కన్వర్జెంట్ అవుతుంది. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ xn ఈజ్ ఈక్వల్ టు
ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఒక సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయింది, అది కూడా కన్వర్జెంట్ అయింది, దాని యొక్క ఫంక్షన్ వాల్యూ ఎంత చూడాలి. నౌ ఏం చెప్తానా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ xn ఈజ్ ఈక్వల్ టు, నేను xn అనేది ఏమన్నావు, రేషనల్ నెంబర్స్ అన్నావు. xn రేషనల్ అయితే దాని యొక్క ఫంక్షన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1, వాల్యూ ఎంతమ్మా 1 వచ్చింది. బట్ దీనికి స్టార్టింగ్లో ఫంక్షన్ వాల్యూ రాసా, ఎంతమ్మా ఫంక్షన్ వాల్యూ, ఏ ఈజ్ ఇర్రేషనల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, -1కి ఈక్వల్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో -1. దేర్ ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ xn నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే బై సీక్వెన్షియల్ క్రైటీరియా, సీక్వెన్షియల్ క్రైటీరియా ఏం చెప్పచ్చు నాన్న, ఎఫ్ ఈస్ నాట్ కంటిన్యూస్, నాట్ కంటిన్యూస్ ఎట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ. సో క్యూ దగ్గర అవ్వలేదు, ఆర్ మైనస్ క్యూ దగ్గర అవ్వలేదు. అంటే ఏ వాల్యూ ఏది తీసుకున్నా సరే అది కంటిన్యూస్ అవ్వట్లేదు. అంటే రేషనల్ దగ్గర ఇర్రేషనల్ దగ్గర అవ్వట్లేదు అంటే ఏంటి, రియల్ నెంబర్స్ దగ్గర అవ్వట్లేదంటే కదా. సో వాడు ఏం చెప్పాడు అదే చూపించమన్నాడు. షో దట్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు నాన్న, దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇది సో ఇక్కడ ఎప్పుడైతే రేషనల్ ఇర్రేషనల్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, సో నేను డైరెక్ట్గా చూపించలేక, సపోజ్ మనం తీసుకునే నెంబర్ రేషనల్ అయితే దేర్ ఎగ్జిస్ట్ ఇర్రేషనల్ సీక్వెన్స్ అని వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఇర్రేషనల్ అయితే దేర్ ఎగ్జిస్ట్ రేషనల్ నెంబర్ సీక్వెన్స్ అని చెప్పి తీసుకుంటాను. సో దాన్ని బేస్ చేసుకుని మనకి కంటిన్యూస్ అవుతుందా లేదా అనే విషయం డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ నెక్స్ట్ సమ్ నుంచి ఇంత కష్టపడం, ఒక ఐడియా ఉంది కదా, ఓహో ఒక సీక్వెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయని ఒక ఐడియా అయితే వచ్చింది కదా, ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, show that f is mapping from R to R defined by f of x is equal to x if x belongs to R minus q and f of x is equal to minus x if x belongs to q is continuous only at x is equal to 0. ఇది ఓన్లీ x is equal to 0 దగ్గరే కంటిన్యూస్ అవుతుంది, మిగతా ఎక్కడ కంటిన్యూస్ అవ్వట్లేదని చెప్తా, చూపించాలంట. నేనేం చేస్తానంటే ఏ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్తాను స్టార్టింగ్లో, ఎండింగ్లో ఏ వాల్యూ 0 అని ప్రూవ్ చేస్తాను. సరిపోతుందా? సో దానికోసం చూడండి, ఈసారి నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అంత ఇబ్బంది పెట్టను. గివెన్ దట్ ఏం రాసుకొచ్చినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడ్రా, ఎయిదర్ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్. అక్కడ 1 -1 కాదు, అందుకే 1 -1 కాబట్టి అది ఎప్పటికీ కంటిన్యూస్ కాదు. బట్ ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ కాబట్టి ఇది కంటిన్యూస్ అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ, ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇది ఇర్రేషనల్స్కి, ఇర్రేషనల్ ఎప్పుడు వచ్చినా సరే దాని ఫంక్షన్ వాల్యూస్ ఎంతనా ఎక్స్ అని రాసుకోవాలి. రేషనల్స్ ఎప్పుడు తీసుకున్నా సరే దాని ఫంక్షన్ వాల్యూ ఎంత రాసుకోవాలి, -x అని రాసుకోవాలి. ఇలా అయితే ఇప్పుడు వాడు ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేసేద్దాం నాన్న. లెట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. నేను ఏ అనే దాని దగ్గర కంటిన్యూస్ అవుతుంది, అది కూడా రియల్ నెంబర్ తీసుకున్నా. అది రేషనలా ఇర్రేషనల్ అని కూడా తెలియదు, కానీ ఒకటి ఏ రేషనల్ అని తీసుకోవచ్చు లేదా ఇర్రేషనల్ అని తీసుకోవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా నాన్న. సో ఇప్పుడు నేను కేస్ 1 నేను డైరెక్ట్గా రాస్తాను చూడు స్టెప్. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఏ అనేది రేషనల్ నెంబర్ అయింది అనుకోండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇర్రేషనల్ నెంబరా, లేదా ఏ అనేది ఇర్రేషనల్ నెంబర్ అనుకో దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబరా, 2 కేసెస్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకుని అలా ఫైనల్గా చేస్తే ఒక సీక్వెన్స్ ఎగ్జిస్టే, అది కన్వర్జెంట్ అవుతుందా లేదా, అవుతుందా? అలాగే ఇక్కడ చూడండి, ఏ అనేది స్టార్టింగ్లో ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నా, అలా వెళ్ళగా దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్ ఎక్స్ఎన్ సచ్ దట్ ఇది వేసుకున్నాం, ఈ స్టెప్ వచ్చిందా. దాని తర్వాత అదొక సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఏ అయిపోయిందా. అంటే ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక ఇర్రేషనల్ సీక్వెన్స్ ఒక రేషనల్ నెంబర్ సీక్వెన్స్ 2 ఎగ్జిస్ట్ అవుతాయి, 2 కూడా దేంతో కన్వర్జెంట్ అవుతాయి, ఆ ఏ అనే నెంబర్తోనే కన్వర్జెంట్ అవుతాయి. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకుని చూడండి ఇప్పుడు ఏం చెప్తానో. కేస్ 1
కేస్ 1 ఏ అనేది ఇర్రేషనల్ అని తీసుకుంటాను. ఏ అనేది ఇర్రేషనల్. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఫర్ ఈచ్ n belongs to n there exist నేను మైండ్లో ఏమనుకుంటున్నాను, ఏని ఇర్రేషనల్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేసుకోవాలని చెప్పాను, ఎక్స్ ఎంత అనుకున్నాం కదా, సరదాకి అలవాటు అవ్వాలని ఏదైనా మార్చుకోవచ్చు మీ ఇష్టం. ఎక్స్ఎన్ సచ్ దట్ ఎలానా, సచ్ దట్ mod x minus a less than 1/n for all n belongs to n. ఈ స్టెప్ గుర్తుందా? అంటే నేను ఎన్ని స్టెప్స్ దాటి వచ్చాను. ఇక్కడ రేషనల్ నెంబర్ అయితే ఇది అవుతుంది, డెన్సినెస్ ప్రాపర్టీ దేర్ ఎగ్జిస్ట్ అంటే అలా స్టెప్స్ అన్ని వేసేసుకుని, అంటే నేను ఈ స్టెప్ రాసేసా. ఇంకా బాగా చెప్పాలంటే దేర్ ఎగ్జిస్ట్ రియల్ ఇదంతా ఇక్కడ దాకా వేసాను. అంటే కేస్ 1 ఇక్కడ స్టెప్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి రా, ఎలా కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇది ఒక సీక్వెన్షియల్ కండిషన్. ఎక్స్ అనే ఒక సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఏ అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు నాన్న, దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ రా ఎక్స్ అనే సీక్వెన్స్, అది కూడా ఏంటి, ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇదేంటి సీక్వెన్స్ యొక్క లిమిట్ డెఫినేషనే కదా. సో ఏది లిమిట్, ఏతో కన్వర్జెంట్ అవుతుందా, సో కన్వర్జెస్ టు స్మాల్ ఏ. అంటే అర్థం ఏంటన్నా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అని కడితే నీకు ఎవరు వస్తున్నారు, ఏ వస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అని కడితే ఎవరు వస్తున్నారు నాన్న, ఏ వస్తుంది. ఇది క్లియర్. నన్ను ఒక మాట చెప్పు, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ, రేషనల్ నెంబర్ కదా. అంటే ఇఫ్ xn అనేది బిలాంగ్స్ టు క్యూ అయితే ఇక్కడే ఫంక్షన్ వాల్యూ కూడా రాద్దాం. ఎఫ్ ఆఫ్ xn వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, -xnకి ఈక్వల్ అవుద్ది, -xn. సో ఇక్కడ దాకా నీకు అర్థమైందా నాన్న, నీకు సేమ్ టు సేమ్ రా. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అని కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పా. ఏని రేషనల్ అని చెప్పలేదు, ఇర్రేషనల్ అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఇర్రేషనల్ అనుకో, a minus 1/n less than a plus 1/n. There exists a irrational numbers మధ్యలో ఒక రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. There exists a rational number xn such that that's all. లాస్ట్ నుంచి సింప్లిఫై చేయగా ఫైనల్గా ఏమొస్తుంది, mod xn minus a less than 1/n. ఇది చూడడానికి ఒక సీక్వెన్స్ యొక్క లిమిట్ కాన్సెప్ట్లా ఉంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ xn ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఏ. సో రాస్తా, ఇది క్లియర్. సో అలా కాదు, కేస్ 2 మనం ఏమనుకుందాం అంటే, సపోజ్ ఏ అనేది రేషనల్ అనుకుందాం. అప్పుడేమవుతుంది, దేర్ ఎగ్జిస్ట్ ఇర్రేషనల్ కదా. సో కేస్ 2 ఏమవుతుందన్నా, దేర్ ఎగ్జిస్ట్ అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు n దేర్ ఎగ్జిస్ట్ ఏమనుకున్నాం, అది రేషనల్ అనుకున్నాం. సో ఇప్పుడు ఇర్రేషనల్ ఎగ్జిస్ట్ అవుతుంది. There exists irrational number yn such that దేనికి మధ్యలో నాన్న, అంటే యాక్చువల్లీ a minus 1/nకి a plus 1/nకి మధ్యలో వస్తుంది. ఆ చివరికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇలా వస్తుంది, mod yn less than minus a less than 1/n for all n belongs to n. చూడగా ఇది ఒక y అనేది ఒక సీక్వెన్స్ లాగా, అది ఏ అనేది దాని యొక్క లిమిట్ లాగా ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ ఏంటి నన్ను అక్కడ చూడడానికి ఏ సీక్వెన్స్లో ఉంది, yn అనే సీక్వెన్స్ ఏంటది, ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెంట్ అవుతుందన్నా, కన్వర్జెస్ టు దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ఏకి కన్వర్జెంట్ అవుతుంది. అక్కడ లిమిట్ ఏ కదా. అంటే దేర్ ఫోర్ ఏమర్థమైంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ yn ఈజ్ ఈక్వల్ టు కూడా ఏకి ఈక్వల్ అయింది. ఓకే క్లియర్ నాన్న. yn అనేది అక్కడ ఇర్రేషనల్ నెంబర్ నువ్వే అంటున్నావు, r - క్యూబ్. సో ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ yn దేనికి ఈక్వల్ అవుద్దిరా,
ఆర్ మైనస్ క్యూ ఏంది, ఆర్ మైనస్ క్యూలో ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్కి ఈక్వల్ అయిందంటే ఎఫ్ ఆఫ్ వైఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, వైఎన్కి ఈక్వల్ అవుతుంది, మైండ్లో పెట్టుకో. సరే దీని అంతా అయిపోయింది. ఇది ఒకసారి స్టార్టింగ్లో ఏ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్పాం కదా, అంటే ఏ అనేది ఇర్రేషనలా రేషనల్ తెలియదు కానీ బట్ ఏ దగ్గర మాత్రం ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. అదే రాయి మళ్ళీ, సిన్స్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఏ. నన్ను ఒక మాట చెప్పు, కంటిన్యూస్ అట్ ఏ అయిందంటే బస్ డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది జనరల్గా నిన్నటి వరకు అయితే. బట్ మనం ఇక్కడ ఏం వస్తున్నాం, సీక్వెన్షియల్ క్రైటీరియా యూజ్ చేస్తున్నాను కదా, అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో ఇక్కడ కానీ ఇందాక ఏం కండిషన్ సాటిస్ఫై అయింది, ఇదిగో లిమిట్ ఎక్స్టెన్స్ టు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. కాబట్టి సీక్వెన్షియల్ క్రైటీరియా ప్రకారం బై సీక్వెన్షియల్ క్రైటీరియా ఏం చెప్పచ్చు నాన్న, లిమిట్ n tends to infinity f of xn is equal to f of a. సార్ మీరేంటి సార్ ఎలా చెప్తారు, ఏ వైఎన్ కూడా లిమిట్ n tends to infinity వైఎన్ కూడా ఏకి ఈక్వల్ అయింది కదా, మరి అక్కడ కూడా అవ్వచ్చు కదంటే ఓకే, లిమిట్ n tends to infinity f of yn is equal to f of a. నన్ను చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ ఏ అది ఎఫ్ ఆఫ్ ఏ అన్నట్టు రెండు కూడా ఏమైనాయి ఎఫ్ ఆఫ్ ఏ లేని. కాబట్టి దేర్ ఫోర్ ఏం చెప్పచ్చురా, లిమిట్ n tends to infinity f of xn ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతురా, లిమిట్ n tends to infinity f of yn. నన్ను నీకు అబ్జర్వ్ చేయి ఒక మాట, ఎఫ్ ఆఫ్ xn వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఎఫ్ ఆఫ్ xn ఈజ్ ఈక్వల్ టు మైనస్ xn. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ వైఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది నాన్న, వైఎన్కి ఈక్వల్ అయింది. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే లిమిట్ n tends to infinity మైనస్ xn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity yn. నాన్న మైనస్ బయట పెట్టాను అనుకోండి, లిమిట్ n tends to infinity xn వాల్యూ దేనికి ఈక్వల్ అయిందిరా, ఏకి ఈక్వల్ అయింది. సో ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయిందిరా, ఇదిగో లిమిట్ n tends to infinity yn వాల్యూ ఏకి ఈక్వల్ అయింది. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, మైనస్ ఏ సైడ్ పంపించాను అనుకోండి, ఏ ప్లస్ ఏ అంటే ఎంతమా 2a ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 0. మన స్టార్టింగ్లో ఏం రాసాం, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను. ఆ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఏం రాయచ్చురా, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే చూపించమన్నాడు. నేను ఎట్ ఏ దగ్గర కంటిన్యూస్ అవుతుందంటే ఏ వాల్యూ ఓన్లీ 0 వచ్చింది. సో ఓన్లీ 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, ఇంకెక్కడ కంటిన్యూస్ కాదు. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. నేను రేషనల్స్ ఇర్రేషనల్స్ అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని తీసుకుని అవి ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది చూసుకుని అవి కన్వర్జ్ అవడమే కాదు, సీక్వెన్సెస్ కన్వర్జెన్స్తో పాటు దాని యొక్క ఫంక్షన్ వాల్యూస్ కూడా ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే అప్పుడేం చెప్తాం, సీక్వెన్స్ మొత్తం సీక్వెన్షియల్ క్రైటీరియా యూజ్ చేసి ఇచ్చిన ఫంక్షన్ని కంటిన్యూస్ అని చెప్పచ్చు. ఆ విధంగా చేశాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, షో దట్ ద ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అంటే ఇలా ఇచ్చాడు. ఓకే. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో మనకి దీని అర్థం ఏంటన్నా, ఇర్రేషనల్ నెంబర్స్ అవడం. దీని అర్థం ఏంటి, రేషనల్ అవ్వడం. వాడు అన్న దాని ప్రకారం కంటిన్యూస్ అట్ ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నాడు. 1/2 దగ్గర 3/2 మనకు తెలియదు, ఏ దగ్గర కంటిన్యూస్ అవుద్ది అని తీసుకుంటా. ఏ అనేది ఏమవుద్ది, రేషనల్ అవ్వచ్చు ఇర్రేషనల్ అవ్వచ్చు. నేను కేస్ 1, సో కేస్ 1 ఏం తీసుకుంటానంటే మైండ్లో పెట్టుకో, ఏ అనేది ఇర్రేషనల్. ఏ ఇర్రేషనల్ అయితే ఏ మైనస్ 1/n లెస్ దెన్ ఏ ప్లస్ 1/n, దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్, ఇదిగో xn సచ్ దట్ సింప్లిఫై చేయకేమవుద్ది, xn మైనస్ ఏ లెస్ దెన్ 1/n అవుద్ది వేసాను. నెక్స్ట్ అది చూడడానికి సీక్వెన్స్ లా ఉంది, దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ xn ఆఫ్ రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు ఏ అంటే లిమిట్ n tends to infinity xn ఈజ్ ఈక్వల్ టు ఏ. xn ఎప్పుడైతే రేషనల్ అన్నావో ఎఫ్ ఆఫ్ xn వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, ఓకే ఇది క్యూ కాదు నాన్న, ఇది క్యూ. ఓకే. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అన్నావో xn వాల్యూ ఎఫ్ ఆఫ్ xn వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1 మైనస్ xn వేసాను. నెక్స్ట్ ఇదిగో ఫర్ ఈచ్ మళ్ళీ సేమ్ కేస్ 2, సపోజ్ అది కనుక రేషనల్ తీసుకుంటే ఏని దేర్ ఎగ్జిస్ట్ ఇర్రేషనల్ నెంబర్ కదా, సో దేర్ ఎగ్జిస్ట్ ఇర్రేషనల్ నెంబర్ yn సచ్ దట్ yn mod yn లెస్ దెన్
yn మైనస్ ఏ లెస్ దెన్ 1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇది చూడడానికి లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్లా ఉంది. సో దేర్ ఈజ్ జస్ట్ ఏ సీక్వెన్స్ yn అనేది ఏంటి ఇర్రేషనల్, ఆఫ్టర్ ఇర్రేషనల్స్ కన్వర్జెస్ టు ఏ బేస్ n. yn ఇర్రేషనల్ అయితే f of yn దేనికి ఈక్వల్ అవుతుంది,ynకి ఈక్వల్ అవుతుంది బై ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో f ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ అన్నప్పుడు f of xn ఈజ్ ఈక్వల్ టు f of a అవుతుంది. అలాగే f of yn ఈజ్ ఈక్వల్ టు కూడా f of a అవ్వాలి. రెండు f of aలు కాబట్టి రెండు ఈక్వల్ చేశారు. f of xn వాల్యూ 1 మైనస్ xnకి ఈక్వల్, f of yn వాల్యూynకి ఈక్వల్. లిమిట్ 1 మైనస్ xn, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ xn వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఏకి ఈక్వల్ అయింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ yn వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఏకి ఈక్వల్ అయింది. సో 1 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a. సో 2a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే దేర్ ఫోర్ ఏం రాయించినా, దేర్ ఫోర్ f ఈజ్ కంటిన్యూస్ ఓన్లీ ఎట్ 1/2, ఓన్లీ ఎట్ 1/2. సో ఇది మనం ఫైనల్గా రాయాల్సిన విషయం, రాసేసాం. ఓకేనా. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ ఇస్తే చేసేయచ్చు. అఫ్కోర్స్ మీరు ఏమనుకున్నా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది, నేనేమి ఈజీ అని చెప్పను. బట్ ఒక క్లారిటీ, ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ వీడియో రికార్డ్ వెనక్కి వెళ్ళి చూసి అప్పుడు ఆటోమేటిక్గా రెండో క్వశ్చన్ అర్థం అవుతుంది. రెండుది ఫస్ట్ది అర్థమైపోయిందంటే ఇంకా సెకండ్ వన్ థర్డ్ వన్ అసలు ప్రాబ్లం కాదు, ఇలా చేయాలని ఒక ఐడియా వచ్చేది. అందుకే నీకు ఈ క్వశ్చన్ హోంవర్క్ కూడా ఇస్తున్నాను. ఈ 4 క్వశ్చన్స్ వచ్చాయి అంటే నీకు ఈ చాప్టర్ నుంచి ఎస్ఏ మిస్ అవ్వకుండా వచ్చేసిందని అర్థం. మిగతావి ఇస్తాడు చాయిస్ కింద, ఇది ఇచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది పడకుండా ఉండాలంటే 2-3 సార్లు అని చూసి నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక చూడండి, f of x ఈజ్ ఈక్వల్ టు 2x. అండ్ అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, f of x ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ x ప్లస్ 3. ఇది x బిలాంగ్స్ టు q అండ్ ఇది x బిలాంగ్స్ టు r మైనస్ q. సేమ్ టు సేమ్ నాన్న, ఒకటి 2yn అవుతుంది, ఇంకోటి xn ప్లస్ 3 అవుతుంది. సో సింప్లై చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3 అండ్ a ఈజ్ ఈక్వల్ టు 3 డైరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ మనం ఎందాక ఎలా అయితే చేసామో అలా చేయండి, ఇబ్బంది లేదు. ఓకే. ఏదైనా సరే బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.